హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మటన్ కీమా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే మనం ఒక 2 దాల్చిన చెక్కలు, అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేడైన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం 1 కప్పు వరకు టమాటీలను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటీలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు మటన్ కీమాని వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మటన్ కీమాని వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ 2 వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చూడండి ఈ విధంగా మగ్గించుకోవాలి. మనకి మంచిగా మగ్గింది కదా, వాటర్ కూడా మంచిగా దిగింది. 1 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని పెద్ద మంటలో 1 విజిల్, అలాగే చిన్న మంటలో 1 విజిల్ వస్తే 2 విజిల్ వస్తే సరిపోతుంది. చూడండి మనకి మటన్ కీమా అనేది మంచిగా దగ్గర అయిపోయింది కదా. మీకు ఒకవేళ వాటర్ ఉన్నట్లుగా అయితే స్టవ్ మీద పెట్టి మూత తీసి ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకుంటే నీరు ఆరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 కప్పు వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలుపుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.